అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయ వృత్తిని ఎంచుకొని గత 3 దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిని నమ్ముకొని సమాజం కోసం బతుకుతున్న పాత్రికేయుల పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. రాజ్యాంగబద్ధంగా పాత్రికేయులకు రావాల్సిన లక్కుల్లో ఏదో ఒకటి సాధించుకోలేక ఈ వృత్తిని దైవంగా నమ్ముకొని జీవిస్తున్న మా పాత్రికేయుల జీవితాలు దుర్భరమైనవి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ళుగా, అంటే నాకు తెలిసి 20-25 సంవత్సరాలుగా మాకు హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలు మాకు కేటాయించాలని చెప్పేసి గత 25 సంవత్సరాలుగా పలు దఫాలుగా ఆందోళనలు, ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూనే ఉన్నా మా వైపు ఎవరు కూడా అంటే మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కానీ, మీ హక్కులు సాధించడంలో మేము మీకు సహకరిస్తామని చెప్పిన దాఖలాలు లేవు. అందరూ మాకు ఆశ చూపడమే తప్పితే ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో పాత్రికేయులమంతా కలిసి ఒక బతుకు పోరాటం చేద్దామని చెప్పి ఇళ్ల స్థలాలు మన రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు రోజువారీ ఆందోళనలు, నిరసనలు, కార్యక్రమాలు చేసి మన ఆకాంక్షలు నెరవేరే వరకు ఉద్యమ బాట పడతామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, అయ్యా మా పరిస్థితికి ఇది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, పాలకులు కానీ అటు ప్రభుత్వం కానీ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాయి, మా ఆకాంక్షలు నెరవేరడం లేదు, మాకు కనీస హక్కులు లేక మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలామందికి ఇప్పుడున్న పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న చాలామందికి ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నాం. అయ్యా మాకు మా సొంతింటి కళ నెరవేర్చి ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే మేము ఇస్తామంటూనే మాకు ఆశ చూపుతూ అందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు. అయ్యా మీరైనా వాళ్ళకి కనువిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇలా భారత రాజ్యాంగ నిర్మాతకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. జర్నలిస్టు దశాబ్దాల కాలైనటువంటి నివేశిత స్థలాల గురించి అనేక సార్లు వినతి పత్రాలు కలిసి ఇవ్వడం జరిగిన అని కూడా పట్టించుకునేటటువంటి సందర్భం లోపల ఏళ్లుగా నిరీక్షించినటువంటి జర్నలిస్టు సమాజం అంతా కలిసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాజ్యాంగం లోపల ఉన్నటువంటి హక్కులను, పాత్రికేయులుగా మేము చేస్తున్నటువంటి బాధ్యతలను, మా విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ మాకున్నటువంటి హక్కుల గురించి మేము పోరాడుతూ ఉంటే కనీసం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు తొలి రోజు తమ నిరసన కార్యక్రమాల్లో తొలి అంకంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత గారు వినతి పత్రం నిర్వహించిన తదనంతరం భవిష్యత్తు లోపల కార్యాచరణ సిద్ధం చేసుకొని జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా దశాబ్దాల కలైనటువంటి జర్నలిస్టుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు గత 22 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కానీ జైత్యాలు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పాత్రికేయులకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల్ని సృష్టించింది. ఆ 3 శాఖలతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలని ప్రపంచం ముందుకు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి ఒక గొప్ప బాధ్యతని ప్రెస్కి అప్పగించింది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఏర్పాటైనటువంటి పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం. 50 సంవత్సరాల క్రితం నుండే ప్రభుత్వాలు పాత్రికేయులు చేస్తున్నటువంటి సేవను గమనించి వాళ్లకు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా కొన్ని ప్రయోజనాలను సమకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా జర్నలిస్టు బస్ పాసులని, రైల్వే పాసులని, ఆరోగ్య కార్డులని ఇవ్వడంతో పాటు విలేకరులందరికీ కూడా 300 గజాల ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వమే ఇచ్చే విధమైనటువంటి అంశాన్ని రూపుదిద్దారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.